దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధుడైన నువ్వు గొప్ప రక్షకుడు తండ్రి, గొప్ప కాపర్ తండ్రి. నువ్వు లేని జీవితం మీ ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు ప్రభువా. ప్రతి నిత్యము నువ్వు కాపాడుచున్నావు. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ఈ దినం చూస్తున్నావు అంటే నీ కృప. 900 కోట్ల మందిని నీ అరిచేతుల మీద చెక్కిన దేవుడు. యావత్ ప్రపంచ మానవాళి పాపముల కొరకు, శాపముల కొరకు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చావు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నావు. 3.5 సంవత్సరాలు మానవులకు బోధించావు. ఎంతమంది అర్థం చేసుకొని ఉన్నారో ప్రభువా నీ మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు. ఎంతమంది అర్థం చేసుకోలేదో ప్రభు. అర్థం చేసుకోలేని వారందరికీ అర్థమయ్యే విధంగా నువ్వు సాయం చేయండి తండ్రి. హల్లెలూయా. వాక్య భాగము నువ్వు నీ శిల్వచాట్ను మరుగుపరిచి నీవు నాలో ఉండి మాట్లాడుచున్నావని నమ్ముచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కీర్తన భాగం మొదటి అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం చదువుకుందాం బ్రదర్ అందరం. దేవుని కృపను బట్టి ఈరోజు వాక్యదానం చేస్తున్నాం. దృష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. దృష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. ఇది 4వ వచనం. కీర్తన భాగం 1వ అధ్యాయంలో 4వ వచనం ఏమని రాసి ఉన్నదంటే, దృష్టులు అలాగున ఉండక 4వ వచనం, దృష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. గాలి చెదరగొట్టు పొట్టు వలె. దేవుడు ఏమని చెప్పిండు? దృష్టులట దృష్ట సాంగత్యం చేస్తే, దృష్టిని ఆలోచన చేస్తే, దృష్టిని సంబంధి అయితే గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అని అంటాడు. ఈ దృష్ట ఆలోచన ఎక్కడి నుండి మొదలవుతుంది? అపవాది నుండే మొదలవుతుంది. ప్రతి మానవుని హృదయంలో దేవుని జ్ఞానం అయితేనో, దేవుని మాటలు, దేవుని ఆలోచన, దేవుని క్రియలు జరిగిస్తారు. దృష్టిని ఆలోచన అయితే లోక సంబంధమైన ఆలోచనలు వస్తాయి. ఈ లోక సంబంధమైన ఆలోచనలు, ఈ లోక సంబంధమైన క్రియలు, ఈ లోక సంబంధమైన అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే దేవుడు చేసేది కంటికి కనబడవు, చెవులకు వినబడవు. దేవుడు చేసే కార్యాలట కంటికి కనబడవు, చెవులకు వినబడవు. మనం ఈరోజు దేవుని మందిరాలు అనుకొని పరిగెత్తుతాను, బాగుంది. కానీ ఎవరు ఎలాంటి ఆలోచనతో చెప్తున్నారో ఒక యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే తెలుసు. ఎవరికి తెలుసు అంటే, దృష్టిని ఆలోచన చొప్పున నడిపిస్తాడా సంఘాన్ని, మరి లేకపోతే ఎలా నడిపిస్తున్నాడు అనేది ఒక యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే తెలుసు. ఈ మాటలు ఏది చెప్పే బోధకుల మాటలు కానీ, చెప్పే బోధకుల ఆలోచనలు కానీ, వాళ్ళ క్రియలు కానీ ఎవరు ఎరిగి ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఎరిగి ఉన్నాడు. సమస్త మానవుల హృదయాలను దేవుడు తెలుసుకునే దేవుడు, మన దేవుడు. సమస్త మానవుల హృదయాలను. ఎందుకంటే విశ్వాసులైన మనము ఇప్పుడు దేవుని వాక్యము ఉన్న దగ్గర జనులు ఉండరు, విశ్వాసులు ఉండరు. దేవుని వాక్యం
సత్యాన్ని సత్యంగా ప్రకటించే కాడ అక్కడ జనులు ఉండరు. దేవుని వాక్యము లేని చోట లక్షలకు లక్షలు అక్కడ జనులు ఉంటారు. దేవుని మాటలు ఏ విధముగా నేర్చుకుంటున్నారో, ఏ విధముగా నేర్చుకోలేకపోతున్నారో దేవునికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మభ్య పెట్టేది మానవులే, భ్రమపరిచేది ఎవరంటే మానవుడే. దేవుని ఆలోచన చేసేవారు దేవునితో సాంగత్యం చేస్తారు. అపవాది ఆలోచన చేసేవారు అపవాది సాంగత్యం చేస్తారు. దృష్టిని ఆలోచన చొప్పున నడవక, దృష్టిని ఆలోచన చొప్పున నడవక. ఇప్పుడు దృష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. దృష్టులు ఎలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. దేవుని కృపను బట్టి మనం ఈ వాక్య ధ్యానం చేస్తున్నాము. దేవుడు మనను దీవించాలి. ఎందుకంటే వాక్యంలో మనము తప్పుగా బోధించిన వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుసుకొని బోధిస్తే మనం దుష్ట సాంగత్యం చేసిన వారం, దుష్ట సంబంధం కలిగిన వారం. మన ఆలోచనల ప్రకారం కాకుండా దేవుని ఆలోచన ప్రకారంగా ప్రతి మానవుడు ఈరోజు నడవాలి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. దేవుడు చేసే కార్యాలు ఏమని చెప్పిండు ఇక్కడ? దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. రెఫరెన్స్ బైబుల్ ఒక్కసారి తీద్దాము. రెఫరెన్స్ బైబుల్ ఏమని రాసినారో చూద్దాం. కీర్తన భాగం 1:4 రెఫరెన్స్ బైబుల్ ఇది. ఏమనున్నది? యెహోవా దూత వారిని పారదోలునుగాక. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పువ్వు పొట్టు వలె నుందురుగాక. 35వ కీర్తన భాగం 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. యెహోవా దూత వారిని పారదోలునుగాక. వారు గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె నుందురుగాక. యెహోవా దూత ఏమని చెప్తుంది ఇక్కడ? గాలికి కొట్టుకొని పొట్టు వలె నుందురు. దుష్ట సాంగత్యం చేసేవాళ్ళు, దుష్ట సంబంధం కలిగిన వారు, దుష్టుని సంబంధం కలిగిన వారు, దుష్ట ఆలోచన చేసేవారు. ఇప్పుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని అన్నాడు మొదటి వచనంలో. ఇప్పుడు దుష్ట ఆలోచన లేకుండా మేము తీసేసుకుంటున్నాము. ప్రతి మానవుడు మేము దుష్ట ఆలోచన చేయడం లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ మన హృదయాలను ఎరిగే దేవుడు ఎవరంటే మనలను సృష్టించిన సృష్టికర్త మాత్రమే. మనం ఏం చేయాలి? విశ్వాసులైన ఎవరైతే మంచి బోధ చేస్తారో వారి దగ్గరికి పరిగెత్తండి. ఎవరైతే ఈ దేవుని లేఖనం కానీ దేవుని వాక్యం కానీ ఎక్కడైతే చెప్తారో అక్కడికి పరిగెత్తండి. ఎందుకంటే కలిపి చెరిపే వాళ్ళు ఎక్కువైపోయారు, దేవుని లేఖనాలను కానీ దేవుని వాక్యం కానీ. 2 కొరింథీ 2వ అధ్యాయంలో లాస్ట్ వచనాలు అయ్యే రాయబడి ఉన్నాయి. కలిపి చెరిపేవారు, మేము కలిపి చెరిపేవారిలో నుండక అని పౌలు గారు చెప్పారు. ఈ మాట పౌలు గారు చెప్పిన మాట ఇది. దుష్టుని సంబంధులు, అపవాది సంబంధులు అపవాది బోధిస్తూ
మేము దేవుని మాటలే మాట్లాడుచున్నాము, దేవుని వాక్యమే చెప్పుతున్నాము, దేవుని వాక్యమే చదువుతున్నాము, దేవుని కొరకే మేము ప్రయాసపడుతున్నామని చెప్పేవారు అనేకులు వచ్చారు. ఇప్పుడు బోధకులు ఆదిమ అపోస్తలులు నాడు ఏ విధముగా వాళ్ళు సేవ చేశారు? దేవునికి లోబడ్డారు, వారు దేవునికి భయపడ్డారు. దేవునికి వాళ్ళ భయభక్తులతోటి వాళ్ళు సువార్త సేవ చేశారు. వారు మనకి ఇప్పుడు కొత్త నిబంధన వచ్చిందంటే వారి చలువ మాత్రమే. ఈ లోకంలో ఎవరు ఏ బోధకుని చలువతోటి రాలేదు. ఇప్పుడున్న బోధకులు ఎలాంటి బోధకులు అంటే మసిబూసి మారేడుగా చేతికిచ్చే బోధకులు వచ్చారు. ఇప్పుడు అబద్ధాలు బోధించి కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదించమని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడా? ఎక్కడనైనా ఈ లోక సంబంధంగా మాట్లాడా? అసలు జ్ఞానం ఉన్నవారైతే గ్రహించాలి. జ్ఞానం లేనివారు గాలికి చెదరగొట్టు పొట్టు వలె నుందురు అని అంటాడు. ఏమన్నాడు? దృష్టిలో అలాగున నుండక. దృష్టిలో అలాగున ఉండరు. వాళ్ళ బోధే మంచి బోధ కాదే. దృష్టిలో అలా మంచి బోధ ఎలా నేర్చుకుంటా? ఎలా దృష్టిని సంబంధమైన బోధేనే. దృష్టిని సంబంధమైన బోధ దృష్టి ఆలోచన చేయకపోతే దేవుని ఆలోచన చేసేవారు ఎంతమంది? ఇప్పుడు గాలి చెదరగొట్టు పట్టు వలేనుందురు, గాలి చెదరగొట్టు పట్టు వలేనుందురు అని అన్నాడు. గాలికి కొట్టుకపోతురు ఒకరోజు. ఇప్పుడున్న వారందరూ విశ్వాసంలో ఉన్నామని అనుకుంటున్నాం. నేను బోధకుని కదా, నేను మంచి విశ్వాసిని కదా, నేను అపోస్తలుడను కదా, నేను ప్రవక్తను కదా అని చెప్పుకునేవారు అనేకులు వచ్చారు. కానీ దేవుని దగ్గర ఒకరోజు బంగారము అగ్నిలో పుటం వేస్తే మేలి బంగారమే నిలబడుతుంది. అబద్ధపు బంగారము, కల్తీ బంగారం అంతా కరిగిపోతుంది, బూడిద అవుతుంది. కానీ మేలి బంగారం మాత్రమే మిగులుతుంది. ప్రతి మానవుని ఆత్మ బంగారంలా దేవుడు పరీక్ష చేస్తాడు ఒకరోజు. ఎందుకంటే వీడు ఎలాంటి బోధలు చేశారు? దృష్టిని సంబంధ దృష్ట ఆలోచనలు చేశాడా? దృష్టిని క్రియలు జరిగించాడా? మరి దృష్టులు అలాగున నుండక, దృష్టులు ఎప్పుడు గాలికి చెదరగొట్టు పట్టుకోలేనుందరు. ఇక్కడ యోబు గ్రంథంలో 21వ అధ్యాయము 18వ వచనంలో ఏమని చెప్తానంటే, వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలెను, గాలి ఎగురగొట్టి పొట్టు వలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలను నియమించుట అరుదు గదా. యోబు గ్రంథంలో 21వ అధ్యాయము 18వ వచనంలో ఏమని మాట్లాడుతాడు దేవుడు? వారు తుఫాను ఎదుట కొట్టుకొని పోవు చెత్త వలెను. చెత్త వలె. ఇప్పుడు నీళ్ళల్లో వేస్తే తుఫానుకు అంతా కొట్టుకొని ఎక్కడికి పోతుంది? మురికి గుంటలోనికి పోతుంది. చెదారం అంతా చెత్త వలె గాలి ఎగురగొట్టు పొట్టు వలెను, గాలికి కొట్టుకొని పోవు పొట్టు వలె నుండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలను నియమించుట అరుదు కదా. ఇప్పుడు దేవునికి సంబంధించిన వాళ్ళు దేవుని సంబంధులే అవుతారు. దేవుని మాటలు వాస్తవాలు చెప్పినప్పుడు దేవునికి సంబంధులు అవుతారు. దేవుని మాటలు కూడా అర్థమవుతాయి. దేవుని సంబంధి కాని వానికి దేవుని మాటలు ఏమాత్రమో అర్థం కావు. ఎంత చెప్పినా అర్థం కావు. ఎందుకంటే అర్థం కాని వ్యక్తి వ్యర్థమైన జీవితం.
దేవుడు నిలబెడితేనో మనం నిలబడగలం. సాతాను నిలబెట్టలేడు. సాతాను ప్రాణం తీయలేడు, ప్రాణం పోయలేడు. సాతానుకు ఒక్కటి ఏంటంటే పడగొట్టే గుణం ఉంది. మానవుని పడగొట్టే గుణం, నిలబడ్డ వ్యక్తిని పడగొట్టే గుణం ఉంది సాతానుకు. శక్తి ఏం గుణం ఉన్నది? లేపే గుణం లేదు ఇక అతనికి. అపవాది దేవుని వాక్యమాట మన హృదయాలలో నివాసం చేయాలి. దేవుని మాటలే, దేవుని ఆలోచన, దేవుని క్రియలు మానవునిలో నివాసం ఉండాలి. ఇప్పుడు యాకోబు పత్రికలో మొన్నటి రోజు చెప్పుకున్నాము, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు మీ యొద్ద నుండి వాడు పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండాలి ప్రతి మానవుడు, విశ్వాసి కానీ సేవకుడు కానీ. ఇప్పుడు ఈ లోక ధనం గురించి చాలా ప్రయాసపడుతున్నారు సేవకులు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. యోబు, నేను వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేదు అని మొదట దేవులో రాయబడి ఉన్నది యోబు గ్రంథంలో. అది కూడా ఈ సేవకులకు అర్థం కాకపోతే, ఇప్పుడున్న సేవకులకు అర్థం కాకపోతే, మరి నేను దిగంబరనై వచ్చి తిని నా తండ్రి ఇంటికి నేను దిగంబరనై పోతాను. మరి ఇక్కడ సంపాదించింది ఎవరు పట్టుకొని పోయేవారు కాదు. ఎవరైనా పట్టుకపోయినట్టు ఉందా వాక్యంలో? ఎక్కడనైనా నన్ను వెంబడించువానికి శ్రమే అన్నాడు. ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు. శ్రమలు తప్ప సుఖ సంతోషాలు ఉండవు అనే మాట చెప్పాడు. ఎంతమంది సేవకులకు అర్థమైంది ఇది? ఎంతమంది సేవకులు ఇప్పుడు విశ్వాసులకు బోధిస్తున్నారు? మీరు శిష్యులు కనుక శిష్యులను తయారు చేయమని చెప్పాడు. శిష్యులను చేస్తున్నామా? సువార్త ప్రకటించుడి అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన సువార్త ప్రకటించాడు. మనం ఇప్పుడు ఎంతమంది సువార్త ప్రకటిస్తున్నాం? దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం దీవించునుగాక. ఈ మాటలు